హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధా బ్లాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎక్కడో ఏంటో అని. ముందుగా ఈ ప్లేస్కి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడికి డైరెక్ట్ బస్సులు కానీ ట్రైన్స్ కానీ అవైలబుల్గా లేవు. మనం ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ జమ్మలమడుగుకి వెళ్ళి అక్కడి నుంచి గండికోటకి 16 కిలోమీటర్లు. అక్కడి నుంచి వెళ్ళేకి ఆటో అయినా బస్సు అయినా వెళ్ళిపోవచ్చు ఆ ప్లేస్కి. అక్కడ వెళ్ళాక ఎంట్రీ ఫీజు 20 రూపీస్ మాత్రమే. అక్కడ వెళ్ళి నా ప్లేస్ చూడగానే చాలా బాగా అనిపిస్తుంది. నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆ ప్లేస్, ఆ కట్టడము అవంతా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయి. అది చూస్తున్నారు దూరం నుంచి చూసే కొండలు మైలవరం డ్యామ్ అంటారు. ఆ మధ్యలో ప్రవహించేది పెన్నా నది. ఆ రెండు కొండల మధ్య నది ప్రవహించడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. ఆ పెన్నా నది ప్రవహించడం వల్లే గండి ఏర్పడింది. అందువల్ల దాన్ని గండి కొండలని కూడా పిలుస్తారు. నేచర్కి దగ్గర ఉండే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత దగ్గర ఉంటుందన్నమాట ఆ ప్లేస్ నేచర్కి. కావున ఇక్కడ చూసే కూడా చాలా బాగా అనిపిస్తుంది. మధ్యలో ఆ వాటర్ అట్లా. ఇక్కడ మాధవరాయన టెంపుల్ అని కూడా ఉంటుంది. అప్పట్లో ఆ కట్టడం అవన్నీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. బాగా ఈ టెంపుల్ పక్కనే కోట ఉంది. ఆ కోట పేరు బంగ్లా లేదా గండికోట అని అంటారు. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. అందులో ఈ మధ్య వర్షాలు పడేదానా అక్కడ చూసే కూడా మొత్తం గ్రీన్ కలర్లో చాలా బాగుంది. అలా చూస్తూ చూస్తూ ఇంకా మళ్ళీ పెన్నా నది చూసేసరికి చాలా బాగా అనిపించింది. అక్కడ జిప్ లైన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇటుపక్క గండి నుంచి అటుపక్కకి వెళ్ళే దారిలో జిప్ లైన్ ఏర్పాటు చేశారు. మనం అక్కడ 1 డే లేదా 2 డేస్ స్టే చేయడానికి కూడా క్యాంపింగ్ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 800. మనకి లగ్జరీగా కావాలంటే 1500, 1700 ఉన్నాయన్నమాట. అలా ఉంటుంది అక్కడ. ఒకప్పుడు ఇక్కడ ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగేవి, కానీ ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతుందని అలో చేయట్లేదు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఏదైనా షూట్ చేయించుకోవడానికి. ఇంతటితో మన గండికోట ట్రిప్ అయిపోయిందనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.